तर ఏం లేదు. तर माझं ते ఇట్లా లేదు की భగవంతునిది శుద్ధ భక్తుది గుణగాन చేయండి. ఏమైతే ఆచార్యులతోని किंवा గ్రంథాల అధ్యయనం చేసింది, ఏమైతే నేను విన్నానో వాచొచ్చిన అదే నేను ప్రస్తుతం చేసే ప్రయత్నం చేస్తా. అని గురు గౌరాంగ్, రాధా దామోదర్ వాళ్ళది ఆశీర్వాద యాచన చేసి, ప్రార్థన చేసి, వాళ్ళ ఆశీర్వాదంతోనే మేము కూడా आणि थोडी त्रुटी तर ఉంటది. तर अल्लाह मिल थोडं అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే శబ్దాల వాణి అంత శుద్ధి లేదు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి इति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषण्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఇతర ప్రభుపాద యొక్క లీల ఉన్నది. ఆ లీలతోని ఏం తెలుసుకుంటామంటే, ఒక శుద్ధ భక్త ఎప్పుడైతే వాళ్ళ గురువుది ఆజ్ఞా పాలన ఎట్లా చేశాడు, కివా అది జీవన్లో ఎట్లా ఉత్తరాచుకుంటాడు, ప్రత్యక్షం ఆ గురువుది స్మరణ ఎట్లా పెట్టుకుంటాడు. ఒకనాడు ప్రభుపాద్కు ఒక వాళ్ళ శిష్య మాలిష్ చేస్తుంటాడు, మాలిష్ శరీర్ది. సరే శరీర్ది మాలిష్ చేస్తుంటే అప్పుడు ప్రభుపాద్కు ఏమనిపిస్తుందో, ప్రభుపాద్కు వాళ్ళ గురువుది స్మరణ అంటే ఇట్లా ఎప్పటికైతే ఉంటది. కానీ అప్పుడు అనిపిస్తుంది ప్రభుపాద్కు ఈ ప్రచారం అయితే చేస్తున్నా, వీళ్ళకి ఎక్కువ వేळ ఇస్తున్నాను నేను శిష్యులకను, మందిర జాలను, మేనేజ్మెంట్. కానీ నాకు ఇంకా బరేచ్గా గ్రంథాలు రాశాడు నాకు. మరి ఆ గ్రంథాలు రాయాలంటే నాకు ఏకాంత లోపల నాకు ఉండాలి, ఏకాంత నేను ఉండాలి. సరే అప్పుడు శిష్యుకి అడుగుతాడు అన్నట్టు, ఇట్లా యాడ స్థळ ఉన్నది, క్షేత్రం ఉన్నది నేను ఏకాంత ఉండికేసి నేను నాకు గ్రంథాలు రాశాడు ఉన్నదని అంటాడు. तर వాళ్ళ శిష్య చెప్తాడు అన్నట్టు, ప్రభుపాద్ మళ్ళా ఇట్లా న్యూ వృందా నిమిత్తం ఉన్నది అమెరికాలో. అక్కడ అంటే చాలా పెద్ద జంగల్ లోపల మందిరం మీకు ఎక్కడైనా ఉన్నది, అక్కడ ఏకాంతం ఉండొచ్చు, మనం ఇలా అనుకునేలాగా గ్రంథాలు దానికి ఎక్కువ వేळ ఇవ్వచ్చు మీరు ఇట్లా అని శిష్య అంటాడు. మంచిగా మీద ఐడియా, సరే మనం అట్లా చేసామని అంటాడు. ఇట్లా అంటాడు లేడో అదే దివస్ నాడు అదే ఒక యూరోప్కి వెళ్ళి భగవాన్ అని ఒక శిష్యు ఉంటాడు, పత్ర తోలిస్తాడు. ఏమనంటే, ప్రభుపాద్ ఇక్కడ అంటే బరేచ్ అంటే మీ ఉత్సుకత ఉన్నది, మీరు వచ్చేది అంటే ఇక్కడ ప్రచారం చేసేది ఉన్నది, కివా వాళ్ళు ఉత్సాహితున్నారు మీరు రావాలని. ఇట్లా అంటే ఆమంత్రిత అన్నట్టు, ఆమంత్రణ చేస్తాడు అన్నట్టు ప్రభుపాద్కి. అట్లా రాగానే ఇక లగేజ్ ప్రభుపాద్ శిష్యకి చెప్తాడు, ఇట్లా నాకు పత్రం వచ్చింది, నాకు రేపు వెళ్ళేది ఉన్నది అని అంటాడు. ఇక శిష్య అంటాడు, ప్రభుపాద్ ఇంతకు ముందే మీరు అన్నారు మనకి ఏకాంతం ఉండాలి, మీరు ఇట్లా అక్కడ పోయేడుతున్నది అని ఇట్లా అన్నాడు. సరే అప్పుడు ప్రభుపాద్ అంటాడు, చూడు మహాత్మా గాంధీ కూడా బరేచ్ వాళ్ళ ఏమైతే అంటే అందరూ వ్యక్తులు ఏమైతే ఉండే బరేచ్ ఆయనకు యాత్ర చేయనికుండే అన్నట్టు, అతను వెనకనే పడుతుండే అన్నట్టు ప్రతి టైంకు. तर మహాత్మా గాంధీ ఉదాహరణ ఇస్తాడు. తరి పని మహాత్మా గాంధీ ఏం చేస్తాడు, దొంగలాగా రాత్రి కను కింवा ఇట్లా వేళ తీసుకొచ్చి యాత్ర చేస్తుండే అన్నట్టు. तर ప్రభుపాద్ అంటాడు, ఇట్లనే లేదా ఒక ఒక సాధారణ ఒక మిలిటరీ వ్యక్తి అను किंवा युद्ध లోపల ఎప్పుడైతే వాడు ఆడ యుద్ధ లోపల సస్తేనే వాడు ఒక దేశంకు గర్వ అవుతాడు అంటాడు ఆ వ్యక్తి. అట్లా నేను కూడా ఈ యుద్ధంలోనే సస్తా ప్రచారం చేసుకుంటాను. నేను అనుకుంటున్నాను ఇట్లా ఉండాలని, కానీ అట్లా కాదు, నా గురువు మనది ఇచ్చా వేరే ఉన్నది, అందుకని నాకు ఈ స్థితి అంటే ఈ పరిస్థితి ఇట్లా వస్తుంది ఇట్లా అంటాడు అన్నట్టు. సరే వెళ్తాడు అన్నట్టు. ఇక అంటే చెప్పేది ఏమంటే, ప్రభుపాద అనుకుంటుండు ఎన్నో మట్టిలో అనుకున్నాడు కూడా, నేను ఇట్లా ఉండాలి అని ఇట్లా చేయాలని. అట్లా కాదు, కానీ వాళ్ళ గురు మహారాజ్ ఏమైతే ఇచ్చా ఉండే, భగవంతుడు ఏమి ఇచ్చా ఉండే దాని సరే ప్రభుపాదకి ఇచ్చా లేకున్నా ఆ జీవనంలో ఉత్తరాచుకున్నాడు. అంటే ప్రభుపాద ఏమైతే ఉండే చూడు మూమెంట్ ప్రచారం ఉండే అన్నట్టు ప్రత్యక్షం. ఆ ప్రభుపాద శరీరంలో ప్రత్యేక రోమ్లా किंवा ప్రత్యేక రక్తం తేంలా కూడా ప్రభుపాద్ది అదే ఉండే అన్నట్టు. ఒకనాడు ఇట్లానే ప్రభుపాద హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి విమానంతోని
తిరుపతికి వెళ్ళిండు. తిరుపతికి వెళ్ళినాక అక్కడ ఆ అప్పుడు అక్కడ అంతా విదేశీ అంటే ఏమైతే హిందూ ఇడిసికేసి మన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అక్కడ అలౌడ్ లేకుండా లోపల గర్భగుడిలో మందిర్లో. తరిపని ప్రభుపాద వాళ్ళ మీద చాలా విశేష కృప చేసిండు. అక్కడ ఏమైతే అధికారి వ్యక్తి ఉన్నాడు వాళ్ళకి అడిగేసి వీళ్ళకి తీసుకుని వెళ్ళి లోపల దర్శన్కు ప్రభుపాద జవळ जवळ 3-4 दिवस ఉండే ఆయన. అక్కడ అంతా ఇది అంతా కార్యక్రమం అయినాక అక్కడ ఏమైతే అధికారి వ్యక్తి ఉంటాడుగా ఆ అధికారి వ్యక్తికి అడుగుతాడు అన్నట్టు. ఇక్కడ రోజు ఎన్ని భక్తులు వస్తారు దర్శన్కు? చెప్పారు 15,000 భక్తులు జర వస్తారు రోజు రోజు. మళ్ళా ఎంత ఈడ ధనం అంటే లక్ష్మిది ఎంత రోజు ఇదైతే ఉంటది అంటే వస్తుంటది. ఆడ చెప్పారు 50,00,000 దగ్గర వస్తదనంటారు. మరి దీన్ని ఏం చేస్తారు మీరు? ఈ 50,00,000 50,00,000 ఏం చేస్తారంటే ఆ అధికారి వ్యక్తి చెప్తాడు, ఈ లక్ష్మితోని మేము మళ్ళా ప్రసాదం హాల్, మందిర్ ఇంకా పెద్దగా కట్టుతా ఉన్నాం. ఇంకా పెద్దగా చేస్తున్నాము. ఇది మంచిగా ఉన్నది అంటాడు ప్రభుపాద్. కానీ దానికన్నా మహత్వం ఉన్నది భగవంతుడు గీతలో ఏం చెప్తాడు? ప్రచారది మహత్వం అంటాడు. ఎందుకంటే మందిర్లో ఎవ్వరి దగ్గర శ్రవణ్, కీర్తన్ అని ప్రచారం ఉండది. ఆ మందిర్ది అంతా ఇది కాదన్నట్టు ప్రభుపాద్ చెప్తాడు. అంటే ఆడ పోయినాక కూడా ప్రభుపాద్ ఏం చెప్తుండు? ప్రచారది మూమెంట్ చెప్తుండు ఆడ వాళ్ళకు కూడా. ప్రచారది. ఎందుకంటే వాళ్ళ లోపల అదే ఉందన్నట్టు. ప్రతి ఒక్కనికి కృష్ణ భక్తి కింవ కృష్ణ ప్రేమ ఎట్లా ఇయ్యాలి వీళ్ళకు? ఇదే ఉందన్నట్టు. అంటే చూడు నేను అంటే ఇట్లానే సహజ ఇట్లానే విచారించేవాటింటిని. అంటే ఇది వాచొచ్చినాక ఎప్పుడైతే ఉపదేశామృతలా पहिला श्लोक ఉన్నదిగా వాచా వేగం, మనసా వేగం, క్రోధో వేగం, జీవా వేగం, ఉదర్ ఉపస్థ వేగం. అలా ఇట్లా ఉన్నది కదా కి వాచా వేగం, మనసా వేగం ఇవన్నీ వేగున్నాయి. కానీ కింద ఏం చెప్తాడు రూప గోస్వామి? దీనికి ఎవరైతే ఈ ఇంద్రియాలకు గెలిచిన వాళ్ళు ఉన్నాడు ఆ వ్యక్తే ప్రచార శిష్యకి వస్తాడు किंवा శిష్య శిష్యకి వస్తాడు. శిష్య శిష్యకి వస్తాడు ఆ వ్యక్తి. అంటే రూప గోస్వామి అది అలా ఉదర్ ఉపస్థ వేగం అన్నాడు. అంటే వాళ్ళది చేతన ఎట్లుంటుంది చూడు ఒక శుద్ధ భక్తులది. ఆడ ఉపస్థ వేగం అని అన్నాడు. ఉపస్థ అంటే ఏమి జననేంద్రియం. కానీ ఒక శుద్ధ భక్తులది ఇట్లా ఉంటది కదా విచార. ఆడ జననేంద్రియం కూడా రాలేదు. అంటే వాళ్ళది ఎంత కాన్షియస్నెస్ ఎంత పలీకడు ఉన్నది. ఇది విచారించేలాగా వస్తున్నది. అట్లా ప్రభుపాద్య కూడా లేదా ఏమైతే ఉండే చూడు చేతన కింవ ప్రభుపాద్య ఏమైతే ఉండే విచార పూర్ణ. అందుకనే ప్రభుపాద్య మనం ప్రణామం అంటాము కింవ అంటాం కదా శ్రీ శ్రీమద్ ఎస్సి భక్తి కృష్ణ కృపామూర్తి అంటాం మనం. కృష్ణ కృపామూర్తి అంటే కృప కొరమే ఉండాలి అన్నట్టు వాళ్ళు. ఇంకేం ఎరకలే వాళ్ళకు. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ప్రభుపాద ప్రచారత చేస్తుండు కానీ జీవుల ప్రతి ఎట్లా చేస్తుండు? ఇవాళ శ్రవణ చాటుండి అంటే ప్రభుపాద చెప్పాటిండా ఒక సాధారణ ఒక స్త్రీ ఉండే. ఆ స్త్రీ లేదా ప్రభుపాద్కు ఒక వర్షానిగా సాహిత్యశానికి వచ్చింది. ఏమని? ప్రభుపాద్ భాషలో తొమ్మ పట్టిండే. ఆ స్త్రీ వచ్చింది. ప్రభుపాద్ మళ్ళీ నేను ఇట్లా తుడం భాషలు కడగన్నాను ఇట్లా అడుగుతుంది. సరే కడగను అంటది. తుడం కడిగినాక ఆ స్త్రీ ఏమంటుంది నాకు సిగరెట్ తాగేడుతున్నది మళ్ళీ సిగరెట్ తాగి వస్తాను నేను అని ఇట్లా అంటది. లే సిగరెట్ తాగిడలేదా అని అంటది. అది ఇడిచిపెట్టును కృష్ణ సేవకురం. భక్తి ఇట్లా చెప్పగానే ఇడిచిపెట్టింది ఆ మాతాజీ. ఆ మాతాజీ నందరాణి అని ఇట్లా పేరున్నాను దీక్ష పేరు ఆ మాతాజీది. అంటే చెప్పేది ఏమంటే ఒక శుద్ధ భక్త ఎట్లయితే శుద్ధ ఉంటాడో కొద్దిగా చెప్పగానే వాళ్ళు పూర్ణ పరివర్తన అవుతుంది. ఇప్పుడు చూడు కదా మనం శ్యామ్ సుందర్ ప్రభు కూడా ఏం చాటిండే? భగవంతుని డిటి తయారు చాటిండే విగ్రహం. ఆయన విగ్రహం తయారు చేసుకుంటే సిగరెట్ తాకుండా సిగరెట్ దాని మీద పెట్టిండు విగ్రహం మీదనే. ఎంత ఆశ్చర్యపోస్తున్నది. కానీ ప్రభుపాద ఒక్కటే శబ్దం అన్నాడు, నీ నడమ అని భగవంతుని నడమ ఈ సిగరెట్ ఎందుకు అడ్డము? ఇది లేకుంటే ఎంత మంచిగా ఉంటుంది అని ఇట్లా అంటాడు భక్త. అనగానే ఆయన లగేజ్ త్యాగ చేశాడు. ఆనడే త్యాగ చేశాడు శ్యామ్ సుందర్ ప్రభు. అంటే ఆ ప్రభుపాద లేదా ప్రచార్ ఎట్లా చేసిండంటే అతనితో ఏమైతే ఉంటే చూడు శుద్ధత. ఎప్పుడైతే శుద్ధత ఉంటది ఆ శుద్ధత ఉన్నందుకు ఎదురుగా వ్యక్తి చూడడం కూడా చెప్పినా కూడా అది వాళ్ళ హృదయ పరివర్తన అవుతుంది. అట్లనే లేదా అంటే నేను చెప్పేదంటే ఏమి ప్రభుపాద్ ప్రత్యేక టైంకు ప్రత్యేక క్షణకు అంటే ఏమంటాం కదా మనము ప్రభుపాద్ ప్రచారం ఎట్లా చేసిండు? ఆ
ప్రచారం ఎట్లా చేసిండు? సహనం చేసిండు ప్రతి ఒక్కలకు సహనం చేసిండు. మనము సహనం చేస్తాము, కానీ క్షమ చేయము. కానీ ప్రభుపాద సహనం చేసిండు, క్షమ చేసిండు, అసొంటి జీవుల మీద అని అసొంటి జీవుల మీదనే దయ చేసిండు మళ్ళా. ఇది శానా అంటే శానా పెద్ద క్వెషన్ అన్నట్టు ఇది. ఎట్లా ఇప్పుడు మనం చూడు ఒక ఉదాహరణ చూడొచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా పిల్లలనుకో మన ఇంట్లోనే అనుకోవాలనుకో. మనం జానుని రోజును జబర్దస్తితోని మనం సహనం చేసుకుంటాము. కానీ శుద్ధ భక్తులు అట్లా కాదన్నట్టు. వాళ్ళు పూర్ణ హృదయంతోని సహన్ అని వాళ్ళ మీద క్షమ కూడా చేస్తాడు. ఎంత కూడా వాళ్ళు వాళ్ళ లోపల అనర్థాలు ఉండని. వాళ్ళ లోపల అనర్థాలు ఉన్నా కూడా ప్రభుపాద అది చూడకుండా వాళ్ళ మీద ఏం చేసిండు? క్షమ కూడా చేసిండు. అంటే దయ అంటే ఏమి? దయ దాని మీద కరుణ చేసిండు వాళ్ళ మీద. ఒకసారి ప్రభుపాద ఇట్లనే మన వాళ్ళ చెల్లె కచోరీ చేస్తదన్నట్టు కచోరీ. కచోరీ చేస్తే ఆ కచోరీ మంచిగా అంటే దేవాలయాలు అన్నట్టు కచ్చా ఉంటాయి అన్నట్టు. ఆ కచ్చా ఉన్నందుకు ప్రభుపాద తింటాడు. ప్రభుపాదకు కచోరీ అంటే చాలా ఇష్టం. ఆ తిన్నందుకు ప్రభుపాద బరువే కడుపు ఇట్లా బిగడేస్తది పూర్ణ కడుపు ఇట్లా. జవళజవళ ఇట్లా బిగడేస్తది కదా! ఆడ ఉన్నోళ్ళందరూ ప్రభుపాద శిష్యులు బరేస్ ఆడ ఉన్నోళ్ళందరూ ఇట్లా అనుకుంటారు కదా! 2-3 दिवस ఇట్లా భయానక త్రాస్ అయితన్నాడు ప్రభుపాదకు. ఇక ప్రతి ఒక్కరు కీర్తన చేస్తుంటారు. నరసింహ హారతి అంటుంటారు. ఇక బరేच వాళ్ళు ఇట్లా ఇది చేస్తుంటారు. ఇట్లా భక్తులు అనుకుంటారు యాడ జనుకై అంతిమ క్షణం వచ్చిందే ప్రభుపాద ఇట్లా అనుకుంటున్నాడు. అంత అవస్థ బిగడేస్తదండి ప్రభుపాద శరీరం. కానీ అంతలోనే అదే దివస్ లోపట్ల లండన్‌కెళ్ళి శ్యామ్ సుందర్ ప్రభు పత్రిక తోలిస్తాడు పత్ర. ఏమంటాడు? కి ఇక్కడ జగన్నాథ రథయాత్ర ఉన్నది. ప్రభుపాద మీరు కృప చేసి మీరు ఇక్కడ రావాలి. భక్తులు చాలా బరేच ఉత్సాహితున్నారు మీ కొరం. మీ దర్శన్ కొరం కింवा మీ సంఘ కొరం అని. ప్రభుపాద ఎప్పుడైతే ఈ మాట వింటాడో నేను పోతాను అంటాడు. కానీ ఆడ శిష్యులు ఉన్నోళ్ళందరూ వద్దంటారు. ఎందుకనంటే ప్రభుపాది ఏమైతే ప్రకృతి అంటే శరీరమే ప్రకృతిలో చాలా బిగడొచ్చింది ఉంటదన్నట్టు. అందుకని వద్దంటారు. గానీ ప్రభుపాద అంటాడు, నాకిప్పుడు పోవాలి పడతది. ఎట్లయితే ఒక లోఖండి మనం గరం బగ్గా చేసినంక దానికి అప్పుడు కొట్టినప్పుడే అది ఎట్లా కావాలో అట్లా ఆకారం తయారైతది. అట్లనే లేదా ఇప్పుడు వాళ్ళ లోపల ఏమైతే ఉన్నది ఆహ్, నా ప్రతి కివా కృష్ణ ప్రతి ఏమైతే వాళ్ళ లోపల ఉత్సాహితున్నారు. నేనిప్పుడు పోతేనే దాని లోపల ఏమైనా అయితదన్నట్టు వాళ్ళది. భక్తి లోపల ప్రగతి. ఇట్లా అంటారన్నట్టు. అంటే ప్రభుపాద ఏమైతే ఉన్నది మూవ్‌మెంట్ ప్రచారం అన్నట్టు. భక్త ప్రచారం. అని ప్రచారం ఇది ఎట్లయితది? ఎద్దరి దగ్గర ఒక ఇంద్రియాల వల్ల ఏమైతే ఉన్నాయో చూడు. ఆ ఇంద్రియాలు పూర్ణ కృష్ణ ఋషికేన సేవనం భక్తిరుత్తమ. ఆ ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలో ఉన్నప్పుడే అప్పుడు అందుకని అంటారు కదా! శుద్ధ భక్తులు తోమార హృదయ సదా గోవింద విశ్రామ్. గోవింద విశ్రామ్. ఇప్పుడు చూడొచ్చు. మనం ఇవాళ న్యూస్ చూడాటింటిమి. ఒక మొబైల్ లోపల ఈ మొబైల్ ఆఫర్ ఉన్నాయి. ఇప్పుడు దసరా ఉన్నది, దివాళీ ఉన్నది. ఇట్లా. तर 15,000 ది మొబైల్ 12,000 కు ఉండే. ఇట్లా చూడాటింటిమి. గానీ చూడొచ్చు. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. 15,000 మొబైల్ 12,000 ఉన్నది. అది ఎప్పుడైతే క్లిక్ చేసినామో ఆడొకటి కండిషన్ ఉన్నది. ఏమని? నీతో ఐసీఐసీ కార్డ్ ఉన్నదా? హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ఉన్నదా? ఇది ఉంటేనే నీకు ఇంత ఆఫర్ ఉన్నదని. అట్లనే లేదా మనకు శాస్త్రాలు అంటే భగవంతుడు చైతన్య మహాప్రభువు కూడా చెప్పిండు. "జారా దేఖో తారేఖో కృష్ణ ఉపదేశ్ అమరాజ్ఞ హోయ్" అంటే నువ్వు గురువువి కాని ఇట్లా అన్నాడు. నువ్వు గురువు కూడా కా అన్నాడు. కానీ ఏమున్నది కండిషన్? కండిషన్ ఏమున్నదంటే ఉపదేశంలో పైలా శ్లోకం అయితే ఉన్నది. నీకు ఇవి ఇంద్రియాలు ఏమైతే ఉన్నాయి వాచా వేగం, మనస, క్రోధో వేగం, జీవ వేగం, ఉదర్ ఉపస్థ వేగం. అప్పుడు ఏతాన వేగాన్ శిష్య ఇది ఉన్నది శ్లోకం అంటే పృథ్వీ మాం శిష్యత్ అంటే పృథ్వీ మీద ఎవరు కూడా శిష్య కాదు. ఎప్పుడు ఇవి ఇంద్రియాలు అంటే ఇది ఒక కండిషన్ అది. మనకు ఇట్లా మనం అనుకుంటాము. ప్రభుపాద చెప్పిండు, భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్పిండు. ఎవరికి కూడా మనం గురువు కావచ్చు. గురువు కావచ్చు కానీ ఇవి ఉన్నదా? ఈ క్వాలిటీ ఉన్నదా? లేకపోతేనా? లేదు నా లోపల ఏం కూడా. అంటే ఇట్లా కండిషన్. అంటే శుద్ధ భక్తులు ఏమైతున్నారు ప్రభుపాదను, గురు మహారాజును, పరమ పూజ్య లోకనాథ స్వామి మహారాజును. వాళ్ళ లోపల ఏమైతే ఉన్నది అందుకని వాళ్ళు గోస్వామి అని అంటారన్నమాట.
అంటే వాళ్ళు కొద్దిగా గూడా ఏమైనా చెప్పుతే వాళ్ళ జీవం లోపల, వాళ్ళ హృదయ లోపల పరివర్తన అయితది. ఇది అంటే చెప్పేది సారంటే. హ్మ్. సరేమన్నా వాని లోపల ఏమన్నా కమతరత ఉంటే క్షమ చేయాలి. అంటే చెప్పారు సార్ ఒకటుండేకి ప్రభుపాద ఏమైతే ఉండే మూవ్‌మెంట్ ప్రచార్జ్ మూవ్‌మెంట్ ప్రత్యక్షం ప్రచాर చేయబట్టిండే ప్రభుపాద్. అది ప్రభుపాది లీలామృతలో ఇది ఉండే. అది షేర్ చేస్తుంది. హ్మ్. హరే కృష్ణ.